న్యూ ఐ గ్లాసెస్ పెట్టుకున్న ప్రతిసారి కళ్ళు లాగుతున్నట్లు ఏదో తేడాగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది? దీనికి ఎలా అలవాటు పడాలి? ఈ విషయాల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ఇది ఒక సింపుల్ ప్రాబ్లం. దీని వెనక ఉన్న సైన్స్ ఏమిటంటే, ఇది కళ్ళజోడు సమస్య కాదు. మెదడు కళ్ళు రెండు కలిసి పనిచేస్తాయి. మన మెదడు కూడా దీనికి అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మనం కొత్త గ్లాస్ పెట్టుకున్నప్పుడు మనకు ప్రపంచాన్ని క్లియర్ గా చూపిస్తాయి. ఈ క్లారిటీ ఏదైతే ఉందో అది మన మెదడుకి కొత్త అనుభవం. మన మెదడులో విజువల్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది. ఈ విజువల్ కార్టెక్స్ కొత్త కళ్ళద్దాల ద్వారా వచ్చే మెరుగైన డిఫరెంట్ విజువల్ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి కళ్ళకి తగ్గట్టు ప్రాసెస్ చేస్తుంది. పాత గ్లాసెస్ తో చూసిన దానికి కొత్త గ్లాసెస్ తో చూసిన దానికి తేడా ఉంటుంది. దీనిని మెదడు గ్రహిస్తుంది. కొత్త విజువల్స్ కంటిలోనికి వస్తున్నప్పుడు కొత్త విజువల్స్ తగ్గట్టు తను తాను రీప్రోగ్రామ్ చేసుకుంటుంది మెదడు. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నట్లుగా. ఈ అడ్జస్ట్ ప్రాసెస్ లో ఆ కొత్త ఇన్పుట్ కి అలవాటు పడే క్రమంలోనే ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు. దాన్ని కొన్నిసార్లు కళ్ళు లాగుతున్నట్లు, చిన్న కన్ఫ్యూజన్ లాగా, కొంతమందికి తల తిప్పుతున్నట్లు కూడా అనిపిస్తుంది. దాన్నే మెదడు పని చేస్తున్నట్లు సైన్ అని కూడా అనుకోవచ్చు. దీంట్లో కంటి కండరాల రోల్ కూడా ఉంటుంది. వాటిపైన కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొత్త లెన్స్ తో ఇమేజ్ ని షార్ప్ గా ఫోకస్ చేయడానికి కంటి చుట్టూ ఉండే చిన్న కండరాలు, సీలరీ మజిల్స్ ఇంతకు ముందు కంటే కొత్తగా పనిచేయాలి. డిస్టెన్స్ ని బట్టి ఫోకస్ ని మార్చడానికి ఎక్కువగా కష్టపడాలి మరియు డిఫరెంట్ గా కదలాలి. ఉదాహరణకి మీరు జిమ్ కి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా కొత్త వర్కౌట్ చేస్తున్నప్పుడు కండరాలు ఎలా నొప్పి పెడతాయో అలా అన్నమాట. ఈ ఎక్స్ట్రా ఎఫెక్ట్ వల్ల కంటి కండరాలపై స్ట్రెయిన్ పెరుగుతుంది. దీనివల్ల కళ్ళు అలసిపోతాయి, ఒత్తిడి పెరుగుతుంది. కళ్ళ చుట్టూ నుదిటి మీద నొప్పి రావడం, అది పూర్తిగా తలనొప్పిగా మారడం. కొంతమంది తలనొప్పి చెప్పడానికి ఇదే కారణం. కంటి కండరాలు ఆ కొత్త పవర్ కి అడ్జస్ట్ అవ్వడానికి పడుతున్న శ్రమ. మెదడు కళ్ళు రెండు కలిసి పనిచేస్తున్నాయని అర్థం. పవర్ చేంజ్ అవ్వటం మెయిన్ రీజన్ అవుతుంది. పాత పవర్ కి కొత్త పవర్ కి చేంజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత అడ్జస్ట్మెంట్ కి సమయం పడుతుంది, అంతే ఇబ్బంది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ లో ఒక చిన్న మార్పు ఉంటే 1-2 రోజుల్లోపు అలవాటు పడతారు. కానీ పవర్ లో పెద్ద జంప్ ఉంటే, లేదా ఆస్టిగ్మాటిజం సిలిండ్రికల్ పవర్ లో పెద్ద చేంజ్ ఉన్నప్పుడు మెదడుకి కండరాలకి ఎక్కువ పని పడుతుంది. తర్వాత లెన్స్ టైప్ చేంజ్ అయినప్పుడు కూడా, అంటే సింగిల్ విజన్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళు బైఫోకల్ కి లేదా ప్రోగ్రెస్ కి మారినప్పుడు ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని కొంచెం క్లియర్ గా చెప్తాను. సింగిల్ విజన్ లెన్స్ అంటే లెన్స్ మొత్తం ఒకే పవర్ ఉంటుంది, దూరం కోసం దగ్గర కోసము. బైఫోకల్ లెన్స్ తీసుకుంటే కింద దగ్గర చూపుకి వేరే పవర్, పైన దూరం చూపుకి వేరే పవర్. లేదా ప్రోగ్రెసివ్ అయితే ఇంకా కాంప్లెక్స్. వీటిలో పవర్ పైనుంచి కిందకి స్మూత్ గా మారుతుంది. దూరం, మధ్యస్థం, దగ్గర చూపులకి వేరు జోన్లు ఉంటాయి. దీనికి మధ్యలో గీతలు అనేది ఉండవు. ప్రోగ్రెసివ్ లెన్సులతో మనం చూడడానికి తలని, కళ్ళని కదిలించే విధానం కాస్త మార్చుకోవాలి. దూరం చూడాలంటే స్ట్రైట్ గా, దగ్గరికి చూడాలంటే కళ్ళని క్రిందికి దించి లెన్స్ లో కరెక్ట్ పార్ట్ గుండా చూడాలి. పక్కకి చూడాలంటే తలని కూడా తిప్పాలి. ఉత్త కనుగుడ్లు తిప్పితే సరిపోదు. ఈ కొత్తగా చేసే పద్ధతికి మెదడు, కళ్ళు కలిసి పని చేయడానికి టైం పడుతుంది. కొంతమందికి మొదట్లో స్వింగ్ ఎఫెక్ట్ కూడా అనిపిస్తుంది. సపోజ్ ఇంతకు ముందు గ్లాస్ మెటీరియల్ ని వాడి ఇప్పుడు ప్లాస్టిక్ లెన్స్ కి లేదా పాలికార్బన్ లెన్స్ కి మారినప్పుడు ఈ లెన్స్ మెటీరియల్ కంటి లోపలికి వచ్చి కాంతిని వంచే విధానం మారుతుంది. మెటీరియల్ కి మధ్య తేడా ఉంటుంది. అలానే లెన్స్ థిక్నెస్ మారినప్పుడు, లెన్స్ బేస్ కరువు మారినప్పుడు కూడా మన కంటికి చేరే ఇమేజ్ లో తేడాలు వస్తాయి. తర్వాత ఫ్రేమ్ సైజ్, షేప్, మన ఫేస్ మీద అది ఎలా కూర్చుంటుంది, ఆ ఫ్రేమ్లు లెన్స్లు మన కంటికి ఎంత దూరంలో ఉంది, ఫ్రేమ్ సైజులో చిన్నది లేదా పెద్దదిగా మారినప్పుడు, అది ముక్కు మీద కూర్చునే హైట్ మారినా, కంటికి లెన్స్ కి మధ్యన దూరం మారినా, ఇవన్నీ కూడా మనం చూసే చూపుపై ప్రభావం చూపిస్తుంది. మన విజువల్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇలాంటి చిన్న మార్పులకి కూడా తన్నే తాను రీకాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఈ విజువల్ సిస్టమ్ చేసే ప్రయత్నం వల్లనే మనకి మొదట్లో ఇబ్బందికరంగా అనిపించడానికి కారణం. లాస్ట్ గా మనకి కళ్ళజోడు అలవాటు పడడానికి మనం ఏం చేయాలి? మన కళ్ళజోడిని స్థిరంగా ప్రతిరోజు పెట్టుకోవాలి. కొత్త గ్లాస్ కొన్న తర్వాత దాన్ని వీలైనంత ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు మొదట్లో ఇబ్బందికరంగా అనిపించినా ప్రతిరోజు వాడితే మీ బ్రెయిన్ కి, కంటి మజిల్స్ కి ఒక స్థిరమైన కొత్త విజువల్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. దానితో మీరు కళ్ళజోడిని త్వరగా అలవాటు పడతారు. పదే తీయడం, మళ్ళీ పాత కళ్ళజోడు పెట్టుకోవడం, లేదా అసలు పెట్టుకుండా ఉండటం, ఇలాంటివి చేస్తే మీ మెదడు కన్ఫ్యూజన్ లో పడి మీ ఐ గ్లాసెస్ అలవాటు పడడానికి ఇంకా లేట్ అవుతుంది. మరీ భరించలేనంత తలనొప్పి ఇబ్బందిగా ఉంటే ఫోర్స్ చేయకండి, కానీ వీలైనంత ఎక్కువగా పెట్టుకోవడానికి అలవాటు పడండి. అలవాటు అయ్యేంత వరకు ఓపిక పట్టాలి. కళ్ళజోడు అలవాటు అవ్వడం అనేది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. కొంతమందికి 5 days పట్టొచ్చు, కొంతమందికి 10 days పట్టొచ్చు. నాకు సెట్ అవ్వట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా మీ కళ్ళకి, మెదడుకి ఆ కొత్త చేంజ్ ని ప్రాసెస్ చేయడానికి టైం ఇవ్వాలి. మీకు కొత్త కళ్ళద్దాలతో పాటు కాస్త ఓపిక కూడా ఆర్డర్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం కాదు, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్.
ఇది ఒక టెంపరీ ఫేస్ అంతే. నా కళ్ళు, నా బ్రెయిన్ ఒక విజువల్ ఇన్పుట్ కి ఇలా అడాప్ట్ అవబోతుందో తెలిపే ప్రాసెస్ అని అర్థం చేసుకుంటే ఆ డిస్కంఫర్ట్ ని యాక్సెప్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. పాజిటివ్ గా తీసుకుంటారు. సాధారణంగా 2 నుంచి 4 వారాల మధ్యలో అడ్జస్ట్మెంట్ జరిగిపోవాలి. ఒకవేళ 4 వారాల తర్వాత కూడా తలనొప్పి తగ్గడం లేదు, కళ్ళు లాగుతున్నట్లు ఉన్నాయి, చూపు క్లారిటీగా లేదు, ఈ ఇబ్బంది కొనసాగుతూ ఉంటే మీరు గ్లాసెస్ తీసుకున్న చోటకు గానీ డాక్టర్ దగ్గరికి గానీ కలవాలి. చెక్ చేసి కావాల్సిన మార్పులు చేస్తారు. ప్రాబ్లం ని ఇగ్నోర్ చేయకండి. న్యాచురల్ అడాప్టేషన్ కి టైం ఇవ్వండి, కానీ కంటిన్యూ అయితే ఎక్స్పర్ట్స్ ని కలవండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం స్పెక్స్ బై ని ఫాలో చేయండి.